అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. రైతుల కంట కన్నీరు మిగిల్చింది. ఆరుగాలం చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. 3 రోజులుగా కురిసిన వర్షాలు ఖమ్మం జిల్లాను అత్తలాకుతలం చేశాయి. ఈ అకాల వర్షానికి వడగండ్ల దాటికి సత్తుపల్లి డివిజన్ వ్యాప్తంగా వరి, మొక్కజొన్న, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికి వస్తుందనుకున్న సమయంలో గాలిదుమారంతో కూడిన అకాల వర్షం నిలువునా ముంచిందంటున్నారు. కోతకొచ్చిన పంట నేలపాలు కావడంతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు. గ్లోబల్ వార్మింగ్తో ఎప్పుడు ఎండ కొడుతుందో ఎప్పుడు వర్షం పడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ఖమ్మం జిల్లా కకావికలమైంది. సత్తుపల్లి నియోజకవర్గంలో బుగ్గపాడు, రుద్రాక్షపల్లి, కాకర్లపల్లి, సిద్దారం, సదాశివునిపేట, తుంబూరు తదితర గ్రామాల రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోతకు వచ్చిన మామిడికాయలు రాలిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. మామిడి తోటలను లీజుకు తీసుకున్న కౌలు రైతులు గాలి దుమారం తమ నోట్లో మట్టి కొట్టిందని వాపోతున్నారు. మరో 2 రోజుల్లో మామిడికాయలు కోయడానికి సిద్ధమవుతున్న వేళ కురిసిన అకాల వర్షాలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. అప్పులు చేసి పంటలు సాగు చేసిన తమని ఈ అకాల వర్షం మళ్లీ నిండా ముంచిందని వాపోతున్నారు. సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా కురిసిన అకాల వర్షానికి వరి, మామిడి, మిర్చి, మొక్కజొన్న, అరటి వంటి పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. ఆరుగాలం శ్రమించిన రైతన్న ప్రకృతి ప్రకోపానికి బలైపోయారు. అన్ని విధాలా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అన్నదాతలు. ఏటా పంట నష్టం వివరాలు తీసుకెళ్తున్నా పరిహారం అందించిన దాఖలాలు లేవంటున్నారు. ఇప్పటికైనా తమ గోడును పట్టించుకొని నష్టపరిహారం చెల్లించాలంటున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే తమకు చావే శరణ్యమంటున్నారు.